ఎప్పుడైనా గమనించారా? కేఎఫ్‌సీ, మెక్‌డానల్డ్స్ ఇట్లాంటివన్నీ పక్కపక్కన ఉంటాయి. వాళ్ళేదో కాంపిటీషన్‌తో కొట్టుకుంటున్నారని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మనల్ని ఎర్రిపప్పలు చేస్తున్నారు. సేమ్ కైండ్ ఆఫ్ షాప్స్ 2 పక్కపక్కన ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? సో, ఇదేంటి అంటే అలా పక్కపక్కన పెట్టుకుంటేనే వాళ్ళ కాంపిటీషన్‌తో ఇద్దరికీ సేల్ ఎక్కువవుతది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే వాళ్ళిద్దరూ 23నే స్టార్ట్ చేస్తామని యాడ్ ఇచ్చారు. ఎందుకు? అంటే మీ మైండ్‌లో ఏం క్రియేట్ చేస్తారంటే ఇందులో కొనాలా, అందులో కొనాలా అని ఆలోచన క్రియేట్ చేస్తారు. కానీ అసలు కొనాలా వద్దా అనే ఆలోచనని చేస్తారనమాట. అట్లా అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన సరుకుల్ని మన చేత కొనిపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కోక్ అండ్ పెప్సీ లేకపోతే థమ్స్ అప్ ఈ 2 ఫ్రిడ్జ్ కౌంటర్లు పక్కపక్కన ఉంటాయి. ఓన్లీ ఒకటే పెప్సీ ఉందనుకోండి, అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళేవాడికి అది తాగాలా వద్దా అనే ఆలోచన వస్తది. థమ్స్ అప్ ఇంకా పెప్సీ ఉందనుకోండి, రెండిట్లో ఏది తాగాలి అనే ఆలోచన వస్తది. అంటే వద్దు అనుకునే ఆలోచన పోయి రెండిట్లో ఏది అనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వల్ల ఖర్చు పెడదామని ఆలోచన లేనివాడితో కూడా ఖర్చు పెట్టించి వాళ్ళకి సేల్ పెంచుకుంటారనమాట. ఇది అక్కడ. అందుకనే ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ జానర్ షాప్స్ ఎక్కడ చూసినా